హాయ్, వెల్కమ్ టు 3 Max విత్ ఆదిత్య పుల్సిటీ. ఈ వీడియోలో మనం పాలీ మోడలింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో పాలీ మోడలింగ్ దాకా ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నారంటే మీకు ఇంత ముందు ఉన్న టాపిక్స్ అన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. సో అలా తెలిస్తేనే కానీ పాలీ మోడలింగ్ అనేది యూనో వర్క్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. పాలీ మోడల్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. సో పాలిమార్ఫింగ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఆబ్జెక్ట్ని స్టాండ్ పిరమిడ్స్లో కానీ ఎక్స్టాండ్ పిరమిడ్స్లో కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని నుంచి మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏ ఆబ్జెక్ట్ మేము ఏ ఆబ్జెక్ట్ అయినా సరే చూసుకున్నట్టయితే దాన్ని రిఫరెన్స్ అంటే ఏదో ఉంటుంది. ఒక కంప్యూటర్ చెప్పారు ఆల్రెడీ, కంప్యూటర్ అంటే ఒక బాక్స్ షేప్లో ఉంటుందని. సో ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక సిలిండర్ ఉందంటే అది ఆ షేప్ ఆ పర్టికులర్ దాని నుంచి తయారు చేసే షేప్స్ అన్నీ కూడా మీకు ఐడెంటిఫై అవ్వాలి. ఒక కార్ ఉందంటే అది బాక్స్ నుంచి తయారు చేయొచ్చు, లేదా స్పేర్ నుంచి తయారు చేయొచ్చు. ఇలా అది కార్ డిజైన్ బట్టి కానీ డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. సో ముందు ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే ముందు మనం ఒక ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ కింద ఒక బేస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాని నుంచే మనం మొత్తం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఈరోజు మీకు వర్క్ చేస్తూ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను మానిటర్ తయారు చేయబోతున్నాను. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక కంప్యూటర్ సో అది రెగ్యులర్గా ఏ షేప్లో ఉంటుందో సో నేను ఆ షేప్లోనే క్రియేట్ చేస్తున్నాను. సో మేబీ ఓకే, మామూలుగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ ఏమంటారు దీని యూనిట్స్ని ఫాలో అవ్వాలనుకున్నట్లయితే సో కస్టమైజేషన్లోకి వెళ్ళి యూనిట్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ యూనిట్స్ ఉంటాయి, మీరు కావాల్సిన యూనిట్స్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరే బయట నుంచి క్రియేట్ చేసి ఇందులో ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ సో అందులో ఏ యూనిట్స్ పెట్టారో ఇందులో కూడా ఆ యూనిట్స్ పెట్టుకోవాలి. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆ క్లాస్కి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ మ్యాక్సిమం మీరు చాలా వ్యూస్ని బేసికలీ ఎప్పుడు కూడా వ్యూస్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ వ్యూలో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. బిఫోర్ దట్ ఓకే, ఎస్, ముందు నా మానిటర్ సైజ్ని సెట్ చేసుకుంటాను. దట్స్ బిగ్ గ్రేట్. సో మీరు కావాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా స్కేల్తో అండ్ రొటేషన్కి రొటేషన్కి ఉన్న ప్రాబ్లం రాదు. స్కేల్కి అయితే మీకు మొత్తం 3 హైలైట్ అవ్వవు. సో మీకు అలా అవ్వాలి అనుకుంటే దీన్ని డ్రాగ్ చేస్తే మీకు 2 వస్తాయి ఆప్షన్స్. అంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఎంత స్కేల్ చేసుకున్నారు అనేది తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే ఫైన్, నాకు ఇది సరిపోతుంది. మేబీ ఇట్స్ గుడ్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అడిగారు నా పాస్ట్ వీడియోస్లో. అదేంటంటే సెగ్మెంట్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఈ పాలీ మోడలింగ్ వచ్చినప్పటికీ మినిమం సెగ్మెంట్స్ తీసుకోండి. సో మనం ఎలాగో చేస్తున్న ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అంటే దానికి ఎక్కువ స్పెరికల్ షేప్స్ గట్రా ఏం లేవు కాబట్టి సో సింపుల్గా మీరు తక్కువ సెగ్మెంట్స్ ఉన్నది తీసుకోండి. అండ్ కావాలంటే మనం సెగ్మెంట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఓకే ఫైన్, ఇలా ఒక ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ. అండ్ కొంచెం ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రంట్ పేస్ చేస్తాను. సో బిఫోర్ దట్ దీన్ని మనం ఎడిటబుల్ పాలీలోకి కన్వర్ట్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు కన్వర్ట్ టు ఎడిటబుల్ కన్వర్ట్ అని చూడండి, ఇక్కడ కన్వర్ట్ టులో ఎడిటబుల్ పాలీ దాన్ని క్లిక్ చేయండి. సో వన్స్ మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటో చెప్తాను. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ దీన్ని డ్రాప్ డౌన్ చేయగానే ఆర్ సెలక్షన్ లాగా ఉంటుంది. ఫస్ట్ వెట్టెక్స్ అంటే స్టెచ్ ఫేస్. సో వెట్టెక్స్ అంటే ఈ వెట్టెక్స్ అనమాట. సో ఇవే పాయింట్స్, మీరు కావాలంటే దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మూవ్ రొటేట్. సో వెట్టెక్స్ ఇలా యాక్చువల్లీ మనం స్ప్లైన్లో తీసుకున్నాం అనుకుంటా. అండ్ ఎడ్జెస్ అంటే ఏంటంటే 2 వెట్టెక్స్ని కనెక్ట్ చేసే దాన్ని ఎడ్జ్ అంటారు. మీరు కావాలంటే దీన్ని ఎడ్జెస్ ఎలా చేసుకోవచ్చు. ఓకే, బార్డర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సో యాక్చువల్లీ బార్డర్ కన్నా ముందు మీకు పాలిగాన్ అంటే ఎడ్జెస్ని సరౌండ్ అయ్యే ఒక ఫేస్ అనమాట. ఆ ఫేస్ని పాలిగాన్ అంటారు. సో మీరు కావాలంటే దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలా అబ్జర్వ్ చేస్తే మీకు షెల్ కింద ఉంది కదా, ఎంటర్ చేసి చూడండి. ఓకే, షెల్ కింద
బాక్స్ సారీ బోర్డర్ అంటే ఏంటంటే ఇలాగ ఒక ఫేస్ డిలీట్ అయిపోతాయి, ఐ మీన్ ఒక ఫేస్ లేకపోతే ఇలా వస్తుంది అనమాట. దాని ఓకే, మీకు సెలక్షన్ బట్టి అర్థమైంది కదా. సో యాక్చువల్లీ ఎడ్జెస్ అని కూడా ఇదే, ఎడ్జెస్ అంటే ఐ మీన్ ఒకటే సెలెక్ట్ అవుతుంది, కానీ బార్డర్ అంటే ఏంటంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అండ్ దానికి కనెక్టింగ్ ఏమి ఉండకూడదు. సో ఈ ఫేస్లో నాకు ఏం లేదు కాబట్టి అది వచ్చింది. ఓకే ఓకే, అలా ఉంటే కనుక సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి Ctrl Z. ఓకే, నాకు ఈ ఫేస్ ఉంది, బార్డర్ అంటే ఎక్కడ సెలెక్ట్ అయింది ఎందుకంటే అక్కడ ఫేస్ ఏమీ కూడా లేదు కాబట్టి. ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఎలిమెంట్ అంటే టోటల్ అనమాట, ఒక ఆబ్జెక్ట్ మొత్తం కలిపి ఎలిమెంట్ అంటారు. సో మొత్తం సెలెక్ట్ అయిపోతే ఇంకా దానికి రీజనింగ్ ఏముంటుంది. సో ఏంటంటే ఒక పర్టికులర్ పాలీ ఎడిటింగ్లో మీకు ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్లోకి అటాచ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి అటాచ్ అని ఉంటుంది, దాన్ని అటాచ్ చేయాలి. ఓకే, సింపుల్గా మీకు కలర్ మారితే ఆటోమేటిక్గా మీకు మారినట్టే. సో ఇందులో కూడా కామనే. సో వెర్టెక్స్ అంటే ఏంటి, అండ్ లైన్స్ అంటే ఏంటి, అండ్ బార్డర్ అంటే ఏంటి, అండ్ పాలిగాన్ అంటే ఏంటి, అండ్ ఎలిమెంట్. ఇప్పుడు ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, చూసారు కదా డిఫరెన్స్ అర్థం కదా. సో ఏదైనా మీరు కొత్త క్రియేట్ అటాచ్ చేసినప్పుడు అది ఎలిమెంట్ కింద అవుతుంది అన్నమాట. ఓకే, జస్ట్ డిలీట్ చేసుకోవచ్చు దీనికి కావాలంటే. ఫైన్, ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఫ్రంట్ ఫేస్ తయారు అండ్ మీకు వెర్టెక్స్ క్లిక్ చేసినప్పుడు కింద మొత్తం కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. దీనిలా చూసుకుంటాం, ఇందులో ఒకటే ఒకటి ఉంటుంది, అదేంటంటే ఎడిట్ జామెట్రీ అండ్ ఎడిట్ వెర్టెక్స్. ఓకే, ఈ ఫేస్లో ఉంటాయన్నమాట ఎడిట్ వెర్టెక్స్. మీరు ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ ఎడ్జ్. ఓకే, బార్డర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎడిట్ బార్డర్, పాలిగాన్, సో అన్నీ ఒకలాగే అనమాట. సో డిఫరెన్స్ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఎక్స్క్లూడ్ అన్నారంటే ఒక వెర్టెక్స్ని పట్టుకుని ఓకే ఎక్స్క్లూడ్ కొట్టారంటే, రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎక్స్క్లూడ్ కొట్టారంటే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేసి పట్టుకుని ట్రాక్ చేసినా అవుతుంది. ఆల్రెడీ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఓకే ఇలా ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. సో మీకు ముందుగా ఆప్షన్స్ అన్ని తెలుస్తుంది. అండ్ చాంఫర్ అంటే యూనో సో ఒకే చోట కొంచెం స్మూత్గా ఇలా నెంబర్ ఆఫ్ ఇంటెన్సిటీ బట్టి పెరుగుతుంటుంది అన్నమాట. అండ్ వెల్డ్ అంటే రెండు వెర్టెక్స్ని వెల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మన ఈ పెంచితే సో అర్థమైంది కదా వెల్డ్. సో దట్స్ ద బేసిక్ థింగ్. ఓకే, ఎడ్జెస్లో కూడా అంతే, ఎక్స్క్లూడ్ అన్నా, చాంఫర్ అన్నా, వెల్డ్ అన్నా. అండ్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే రెండు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుని బ్రిడ్జ్ కొడితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో అది కూడా ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు బార్డర్లో కూడా అన్నీ కామనే. బట్ క్యాప్ అంటే ఏంటంటే ఇందాక మీకు సో ఇందాక మనం సెలెక్ట్ చేసాం కదా, సో అలాగే సెలెక్ట్ చేస్తున్నాను అండ్ డిలీట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బార్డర్ సెలెక్ట్ చేసుకుని సో బార్డర్ సెలెక్ట్ అయింది అండ్ క్యాప్ అనేది క్లిక్ చేస్తే మీకు ఫిల్ అయిపోద్ది అనమాట. ఓకే, సో దీన్ని క్యాప్ అనేది మీకు తెలుసుకోవాల్సిన విషయం. పాలిగాన్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎలిమెంట్స్లో ఉన్నాయి. సో వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను అండ్ కొంచెం ఎక్స్క్లూడ్ అంటే తెలుసు. నెక్స్ట్ అవుట్లైన్ అంటే ఏంటంటే సో ఉన్న షేప్ నుంచి మన ట్యాంపర్ యాంగిల్ అనేది అలా డెవలప్ అవుతుంది అనమాట. సో మీ అన్ని యాంగిల్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, సో మీరు టిక్ పెడితే ఓకే, ప్లస్ పెడితే ఇంకోటి యాడ్ అవుతుంది అండ్ క్లోజ్ కొడితే నేనేం చేస్తాను అంటే కొంచెం బీవెల్ అంటే ఏంటంటే ఎక్స్క్లూడ్ ప్లస్ అవుట్లైన్ అనమాట. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ ఎంత ఎక్స్క్లూడ్ అవ్వాలో తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అవుట్లైన్ ఎంత రావాలి. ఓకే ఫైన్. అండ్ ఇన్సెట్ అంటే ఉన్న షేప్ నుంచి ఆ పర్టికులర్ షేప్ బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఓకే అండ్ మైనస్ ఎక్స్క్లూడ్. ఫైన్. సో నాకు ఇక్కడ ఒక మానిటర్ అనేది అప్లై అయిందన్నమాట. సో ఇలాగా మీకు ఇండివిజువల్గా వచ్చినప్పుడు ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, లూప్ కింద సెలెక్ట్ అవుతుంది, దాన్ని లూప్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేయనప్పుడు మీరు ఎక్స్క్లూడ్ అని చేసుకోవచ్చు. సారీ, ఇలా ఎక్స్క్లూడ్ ఇన్ సమ్ యాంగిల్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ దీనికి వచ్చి సో లెట్స్ ఫాప్ we will exclude angle and
ఓకే. ఓకే. నా కొంచెం షేప్ కూడా మీరు ఇదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుంటే దాని నుంచి కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా యూనో ఇలా డెవలప్ చేస్తున్నాను. ఓకే, సింపుల్గా. అండ్ దీన్ని పట్టుకుని ఎక్స్క్లూడ్, రైట్. ఓకే, బట్ కింద ఫేస్ చూసారు కదా. సో నాకు ఈ ఫేస్ అనేది కరెక్ట్గా రాలేదు, అంటే ఒక రొటేషన్లో వచ్చింది. సో మీరు రొటేషన్ అనేది క్రాస్ చేసుకోవచ్చు. ఓకే, ఏ క్లిక్ చేస్తే మీకు కట్ లెంత్ అనేది తెలుస్తుంది. ఓకే, ఫైన్. యా, ఫైన్. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఓకే. అండ్ ఎక్స్క్లూడ్ some exclude. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్. సో మీకు కావాలనుకుంటే అన్నీ ఎడిటబుల్, మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మూవ్ చేసుకోండి. యూనో యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ స్కేల్ చేసుకుంటే రెండు ఇలా దగ్గర పెట్టుకోవచ్చు. ఇది పట్టుకొని ఇంకా దగ్గరికి ఇలా. ఓకే, దట్స్ ఇట్. అంటే ఇలా కొన్ని చేంజెస్ బట్టి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పాల్ ఎడిటింగ్. అంటే చాలా చాలా బేసిక్ పాల్ ఎడిటింగ్. ఓకే, మీకు ఇందులో చెప్పిన ట్యూటోరియల్స్ అన్నీ కూడా బేసిక్. మీరు అడ్వాన్స్ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే అండ్ అవి కూడా ఈ ప్లేలిస్ట్లో కాదు, వేరే ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఇది మాత్రం బేసిక్, అంటే 3D Max స్టార్టింగ్ బిగినింగ్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పాల్ ఎడిటింగ్. నెక్స్ట్ కూడా మనం పాల్ ఎడిటింగ్ చెప్పాం, అందులో కూడా కొన్ని డిఫరెన్స్ చెప్తున్నాం అనమాట. అంటే ఎడిటింగ్లోనే బట్ కొన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి కూడా కొన్ని సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.